నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. మన ఇళ్లలోకి రకరకాల క్రిములు, లేకపోతే కీటకాలు, లేకపోతే పక్షులు ఏవో వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అందరం కలిసే ఉండాలి కదా. వాటి ప్లేస్ ని కూడా ఆక్రమించేసి అడవుల్లో కూడా ఇల్లు కట్టేసుకుంటే మరి పాములు ఇంట్లోకి వస్తాయి. మరి ఏం చేస్తాం, రాకుండా ఎందుకుంటాయి. అయితే కొన్ని మాత్రం ఖచ్చితంగా అశుభం, ఖచ్చితంగా శాస్త్రం కూడా చెప్తూ ఉంది. అది మరి దానికి సైన్స్ కూడా రిలేట్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు గబ్బిలం ఇంటికి లోపలికి వస్తోంది అని అంటే చీకటి ఉంది లేదా చెత్త ఉంది అని ఏదో సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని శుభ సూచకాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ రెండింటిని ఒకసారి చెప్పండి. ఏవి మన ఇళ్లలోకి లోపలికి వచ్చేస్తే అశుభం, ఏది వస్తే శుభం అనేది ఒకసారి. ఇక్కడ శకున శాస్త్రం అంటే ఏంటి? ప్రధానంగా ఒకటేమో ఏదైనా కొత్త వస్తువు కొనేటప్పుడో, కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడో, కొత్త చూసేటప్పుడో, లేకపోతే కొత్త సంబంధాలు కుదుర్చుకునేటప్పుడో, లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అదొకటి. అలాగే ప్రయాణాల్లో మనం బయలుదేరి వెళ్తూ ఉంటాం కదా. వెళ్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఎదురు వస్తే మంచిదని ఉంది. దాంతోపాటు మీరు చెప్పినట్టుగా మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మన ఇంట్లోకి అనుకోకుండా కొన్ని రావడం జరుగుతుంటుంది. ఇవి మనకి పక్షుల రూపంలో ఉండొచ్చు, జంతువుల రూపంలో ఉండొచ్చు, క్రిమి కీటకాదుల రూపంలో ఉండొచ్చు. అంటే ఏంటంటే మనకి పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటారు. ఈ బ్రహ్మ అనేది హైయెస్ట్. అందులో సంస్కృత శ్లోకంలో వేదంలో చెప్తే పిపీలకం. పిపీలకం అంటే ఏంటంటే చీమ. అదే చీమ అంటే చీమని కూడా మన పౌరాణికంలో ఐడెంటిఫై చేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఐహికాన్ని మిగతా వాటిలో చెప్పేటప్పుడు ఇది పౌరాణికమైన ఆధారం ఏదైనా ఉందా శ్లోకం చెప్పి ప్రామాణికం ఏంటంటారు కదా. పిపీలకాది బ్రహ్మ అంటే చీమని ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది అక్కడ. ఈ పిపీలికంలో ఏంటంటే మీకు ఈ మీరు చెప్పినట్టుగా ఈ గబ్బిలా లోపలికి వస్తాయి ఏంటంటే బాగా వాతావరణంలో పొల్యూటెడ్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ అంటే ఆక్సిజన్ దొరకనటువంటి అంటే అలా ఉన్నటువంటి పీరియడ్లో బాగా క్లోజ్ చేసేసేసి పాడుబడిన ఇళ్లలోకి వస్తాయి. కానీ మీకు గుడ్లగూబ అని ఉంది. గుడ్లగూబ ఈ పాడుబడి ఆవాసం కోసం రాదు. మీకు నేను లైఫ్లో కూడా నేను చూశాను, 2 ఇన్సిడెంట్స్ చూశాను. అనుకోకుండా గనక గుడ్లగూబ ఇంటిలోకి వచ్చి గనక వెళ్ళిపోతే, జస్ట్ అలా ఎగురుకుంటూ వచ్చి ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోతే, ఆవరణ లోపలికి అంటే కాంపౌండ్ వాళ్ళ లోపలికి కనుక వచ్చి వెళ్ళిపోయిందంటే మరణము ధ్రువం. ఖచ్చితంగా మీకు వితిన్ 6 months లో ఆ ఇంట్లో మీకు మరణం అనేది జరుగుతుంది. అంటే నేను ప్రాక్టికల్గా ఏంటంటే పుస్తకాలు చదివినప్పుడు వేరును, నేను ప్రాక్టికల్గా నేను దర్శిలో ఉండగా నాకు ఉపనయనం కొత్తల్లో నాతో ఒకటి ఉపనయనం చేసుకున్నారు. ఒకళ్ళు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వెళ్ళిందంటే మా నాన్నగారు సరే నాన్న ఏదో సంపక్షం చేసుకో ఏదో చేసుకో అని చెప్పారు. కానీ వితిన్ 6 months ఆయన ఇంట్లో చూశాను. తర్వాత నాకు నా లైఫ్లో జరిగింది మా ఇంట్లో కూడా మా అపార్ట్మెంట్లోకి వచ్చి వెళ్ళినప్పుడు నేను చూశాను, నా కళ్ళతో చూశాను. మా ఇంట్లోకి వచ్చి వెళ్ళిన తర్వాత ఏంటంటే నేను అనుకున్నాను, నేను అంటే జనరల్గా ఏంటంటే మనసు ఆలోచిస్తుంది కదా, అంటే ఇంకో ఎవరో అనారోగ్యంతో ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారులే అనుకున్నాను. కానీ మా ఇంట్లోనే జరిగింది కనుక ఏంటంటే అది ఇలా ఉంటుంది. అంటే కొన్ని అది అపశకునం అనమాట. గుడ్లగూబ లేకపోతే గబ్బిలమా అండి? గబ్బిలం కాదు, గుడ్లగూబే. చాలా రేర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ శకున శాస్త్రంలో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్ గా రొటీన్ గా ఉన్నవి కాదు. అంటే రెగ్యులర్ గా గుడ్లగూబ తిరుగుతుంది అనుకోండి, అసలు మనకి గత 30 ఏళ్ళలో 20 ఏళ్లలో ఇప్పుడు గుడ్లగూబ మనం చూసుండం. అట్లాంటిది ఆవాసాలు అంటే అపార్ట్మెంట్ ఇల్లు మన దగ్గరికి వచ్చి లోపలికి కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చి రావడం అనేది ఏంటంటే అది ఇండికేషన్. అట్లాగే మీకు శుభశకునానికి వచ్చేసరికి ఈ పిపీలకి ఉన్నాను చూసారా, నల్లచీమలని. ఈ నల్లచీమలు చాలా శుభప్రదం. అంటే మీకు ఇందులో కూడా క్లియర్ గా చెప్తున్నాను. కొన్ని విలేజ్ల్లో ఉండి రెగ్యులర్ గా ఇంట్లో చీమలు ఉంటాయి, 24 hours ఉంటాయి, లేకపోతే 2-3 రోజులకి చీమలు కనిపిస్తూ ఉంటాయి. మాకు అది రొటీన్ అనుకున్న దగ్గర కాదు. మీరు సోఫిస్టికేటెడ్ హైదరాబాద్ సిటీలోనో గుంటూరు సిటీలోనో ఉన్నప్పుడు మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు, లేకపోతే చక్కగా మొజాయిక్ టైల్స్ వేసిన
ఇక్కడ ఉన్నారు, ఇక ఎక్కడ చీమ వచ్చే అవకాశం లేదు, మట్టితో అలికింది కాదు ఇది. కాదు కదా, చల్లదనం ఏమి చల్లదనం ఉండదు కదా. అలాంటిది చీమ ఇంత ఉంటుంది, అది 4 అంతస్తులు ఎక్కి అక్కడ దాకా ఎత్తుక్కుని అక్కడ మీ వాకిట్లోకి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి తిరగాల్సిన, అంటే ఇది అబ్నార్మాలిటీ ఉంది. మీకు ఒకసారి గమనిస్తే ఏంటంటే చాయిస్ లేదు ఎక్కడ. అటువంటి దగ్గర గనక మీకు నల్ల చీమలు గనక గుత్తులు గుత్తులుగా వచ్చినాయండి ఇంట్లోకి, అది చాలా ఒక శుభకార్యం మీ ఇంట్లో జరుగుతుంది అంటానికి ఇండికేషన్. అందుకని ఏంటంటే వాటికి ఏదైనా చక్కగా వేయండి, ఏదైనా చక్కెర వేయండి వేయండి అని. చాలా మంది జీవితంలో కూడా ఏంటంటే చక్కగా ఆ చీమలు వచ్చినప్పుడు ఆ శుభాలు జరుగుతుంటాయి. కానీ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ నల్ల చీమలకి మాత్రమే, ఎర్ర చీమలకి వర్తించారు. ఎర్ర చీమలకి మంచిది కాదని చెప్తారు. అవి గట్టి కుడతాయి కూడాను. వాటి ప్రవర్తన బట్టి కూడా చెప్పుకోవచ్చు. హామ్ చేయవు, జనరల్ గా హామ్ చేయవు. మీకు చిన్న మాట ఇదే, ఎందుకంటే మీరు ఎందుకు అనుకోకుండా అన్నారు కానీ, ఇప్పుడు సద్గురు అంటే ఎవరయ్యా అన్నారంటే, ఎవరి సన్నిధిలో కూర్చుంటే మనం, లేకపోతే ఏ టెంపుల్లో మనం కూర్చుంటే మనసు ప్రశాంతంగా అయిపోతుందో ఆ ప్లెజెంట్ గా అయ్యే ప్రదేశాన్ని మీకు సూటబుల్ సోల్ ఎదుటి వాళ్ళ కింద లెక్క అన్నమాట. అని ఏంటంటే మీకు రైల్లో పోతుంటే, బస్సులో పోతుంటే కొంతమంది చూస్తే తెలియకుండా ఇరిటేటింగ్ గా ఉంటుంది, కొంతమంది చూస్తే వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియదు మనకి, చక్కగా ఆప్యాయంగా ఒక గంట మాట్లాడేస్తాం. ఇది దేని వల్ల వస్తుందంటే మనకున్నటువంటి మెంటాలిటీకి ఎదుటివాడిని ఉన్నటువంటి మెంటాలిటీకి సింకర్నైజ్ అయితే పాజిటివ్ అవుతుంది. అంటే ఏంటంటే మనం చెప్పకూడదు కానీ పెళ్లిళ్ళు పేరెంటాలు జరిగినప్పుడు చక్కగా చిత్రముఖ పారాయణ చేసిన వాళ్ళందరూ దగ్గర చేరతారు. అవును, సాయంత్రాన్ని సిట్టింగ్ చేసేవాళ్ళు ఒక దగ్గర చేరతారు. రెండు పక్షులు ఒక గూటికి వెళ్లే పక్షులు కాదు ఇవి. అందుకంటే సాత్విక ఆరాధనలో నిత్యానుష్ఠానం చూసిన వాళ్ళకి కొంతమంది చూడగానే ఇరిటేషన్ కలగటానంటే వాళ్ళ వ్యక్తిత్వం మనకి సూట్ కాదు. కొందరు చూడగానే ఎఫెక్షన్ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లాగా వీళ్ళతో పరిచయం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అది మన మెంటాలిటీకి సూట్ అవుతుంది. అలాగే ఈ ఎర్ర చీమలో మీరు అన్నది కొట్టడం అన్నారు కదా, ఈ నేచర్ దానికి కరెక్ట్ కాదు కాబట్టి అది అశుభం కారణంగా చెప్పారు. కొన్ని ఇంకొన్ని మాట్లాడుకుంటే అండి, ఈ జర్రులు కూడా వస్తుంటాయి, సడన్ గా వచ్చేస్తాయి. కాళ్ళ జర్రి కూడా శుభం కాదు కాదండి. కాకపోతే కాళ్ళ జర్రి ఏమిటి అంటే మైల ముట్టు ఇట్లాంటివి ఏదన్నా కలిసినప్పుడు గానీ, చెడు వ్యక్తులు మన ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు గానీ, అక్కడ ఏదో ఆ ఎన్విరాన్మెంట్ లోకి నెగిటివ్ ఫోర్స్ వచ్చి వెళ్ళింది అంటానికి గుర్తు కాళ్ళ జర్రి. అది ఏంటి కాళ్ళ జర్రి అంటే? ఎట్లా ఉంటుంది అది? బ్లాక్ కలర్ వేలు మందంలో మనకి గాజు పురుగులు ఎలా ఉంటాయో దానిలాగే కొద్దిగా ఎర్రగా ఉంటుంది, పెద్ద సైజులో ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఎర్రగా ఉండే జర్రి, ఎర్ర జర్రి ఉంటుంది కదా, కాళ్ళ జర్రి. మీరు ఎప్పుడు చూడలేదా? ఊర్లలో చూసేవాళ్ళం. బ్లాక్ కలర్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ జెల్లీ, తేలు బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ తో ఒక క్రీచర్ ఉంటుంది, జర్రి లానే ఉంటుంది, కాళ్ళు. అదేలేండి, జర్రి ఏంటంటే బ్లాక్ అంటే కాదు, మనకి రెడ్ కలర్ లో ఉండేది జర్రి కదా, కాఫీ కలర్ గానీ లేకపోతే ఎర్ర కలర్ గానీ జర్రి. అండ్ అది కుడుతుంది కూడా, కుడుతుంది అంటే కంప్లీట్ విషం ఎక్కి చనిపోడు గానీ మొత్తం పెయిన్ వచ్చేసి విలవిల్లాడిపోతుంది. చాలా పెయిన్ వస్తుంది. తేలు కొడితే ఎలా అంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది. అమ్మ బాబాయ్, అది కూడా మంచిది కాదు. కాకపోతే దాన్ని లక్ష్మీదేవి అని అంటారు. చంపద్దు, దాన్ని తీసి బయటపడేయండి, దాన్ని చంపద్దు. కానీ చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. అమ్మో, చాలా ఫాస్ట్. దాన్ని క్యాచ్ చేయడం కష్టం. అంటే ఏంటంటే పరిస్థితులు, ఇప్పుడు గట్టిగా పాము వచ్చింది అనుకోండి, పామును కూడా చంపకూడదు అంటారు అనుకోండి. నేను 2-3 సార్లు చేశాను అవి. ఒక చెక్కపెట్ట మీదకి వస్తే మాకు నెల్లూరులో ఆత్మకూరులో ఉండగా చక్కగా అలా పట్టుకున్నాను, అది ఇలా తీగుతుంది, ఏ రోజు ఇచ్చేస్తో తెలియదు. నాకు 4 గదులు వరుసగా బారుగా ఉంటాయి మాకు. అలా ఆ పెట్టి అలాగే పట్టుకున్నాను, నా వంక చూస్తుంది, దాని వంక నేను చూస్తున్నా, అలా పెట్టి పట్టుకునే ముందు వాటిలో దాకా వచ్చి అలా పడేసాను. అట్లాగే మేము ఏమది కట్లపాము అది అలా చూస్తుంది. అంటే యాక్చువల్ గా యాజ్ ఎ జువాలజీ స్టూడెంట్ గా మనం అంటే దానికి భయం ఉంటుంది. అదంటే మనకి భయం ఉంటుంది. మనం పెట్టె పట్టుకొచ్చేటప్పుడు మీకు అంటే యాజ్ జువాలజీ స్టూడెంట్ చెప్తున్నాను, దానికి ఇయర్స్ వినిపించవు, ఓన్లీ వైబ్రేషన్, నేల మీద కలిగే వైబ్రేషన్. అంటే మనం పెట్టె పట్టుకొచ్చేటప్పుడు కనుక మన గడగడ వణుకుతూ కనుక మన వైబ్రేషన్ దానికి వెళ్ళిందంటే అది ఫెరోషియస్ అవుతుంది. అంటే ఇక్కడ అలజడి జరుగుతుందో నాకు ఇబ్బంది కలుగుతుందని. ఇంకోటి ఏంటంటే ఫండమెంటల్ గా నేను లైఫ్ లో అనుభవించింది, ఒక కుక్క కానీ, జంతువు కానీ, పులి కానీ, సింహం కానీ, తేలు కానీ, పాము కానీ, ఇవన్నీ ఏంటంటే అంటే మన అబ్జర్వ్ చేస్తూ కంటిన్యూ మనం అబ్జర్వ్ చేసేవి మనకి ప్రేమగా అఫెక్షన్తో, అబ్బా కుక్క పిల్ల భలే ఉందిరా, ఇదేంటి ఇక్కడ పడుకుంది అంటే అది తోకాపుకుంటూ వస్తుంది, ఇదేంటి ఇక్కడ వస్తుంది కరుస్తుందేమో అని భయపడుతూ వణుకుతూ వెళ్తే అది ఆటోమేటిక్ గా రైజ్ అవుతుంది. అదే కుక్క అదే వీధిలో, ఇది ప్రాక్టికల్ గా ఉంటుంది. అలా నేను పట్టుకుని వెళ్ళిపోయి. అట్లాగే నేను యజ్ఞానికి వెళ్తాం మేము జనవరికి సంక్రాంతికి రాజమండ్రి దగ్గర. అక్కడ కూడా ఒకసారి దీంట్లోకి వస్తే
మనకి శారీ బట్టలు ఉంటాయి కదా, బాబోయ్ అందులో ఉందా దాంట్లోకి ఆ అట్టపెట్టి ఒకటి కాళ్ళకి తీసుకుని ఇలా పెట్టి ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అందులోకి ఎక్కేసింది. అలా పట్టుకెళ్ళి పారేసి అది 2000 మంది జనాల మధ్యలో తీసుకెళ్ళి బాబోయ్. తీసుకెళ్ళి కార్ల దగ్గరికి వెళ్ళి అక్కడ పడేసింది. డెఫినెట్ గా హర్ట్ అంటే చేయకూడదు. చేయకూడదు. మరి పాములు రావడం దేనికి సంకేతం అనుకోవచ్చు ఇంట్లో? పాములు రావడం అంటే ఇవి ఈ విష సర్పాలు ఏవి కూడా విషపూరితమైనవి కాదంట. కాకపోతే ఏంటంటే మీకు మొన్న ఒకసారి సాయిబాబా గురించి చెప్పినట్టు చెప్పాను కదా, అవి మనకి హామ్ చేయకుండా అవి వచ్చేసి ఇప్పుడు నేను పెట్టి తీసుకెళ్ళానంటే హామ్ చేసేదైతే అసలు ఇంత ఫెరోషియస్ గా పెట్టి మీదకి చెయ్యి వెళ్ళటంతోనే జమ్మని లేస్తుంది అది. అలా లేవకుండా ఏదైతే ఉంటుందో అది మంచిదే తప్పితే విష సర్పాలు ఏంటంటే విష పురుగులు గానీ విష సర్పాలు గానీ మంచిది కాదని చెప్తారు. మనకేదన్నా మనకి ఇలవేలుకున్నప్పుడు గానీ నాగేంద్ర స్వామి నాకేంటంటే చిన్నప్పటి నుంచి పుట్ట పాలు పోసేవాడు. ఒకసారి ఆ సంవత్సరం ఎందుకు పోయిలా, నేను చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇలాగూ, ఇలా రోడ్డుకి అడ్డంగా వస్తుంది, అది వెళ్తుంది కదా అని కాసేపు ఆగా, ఆ చివరికి వెళ్ళింది పొదల్లోకి వెళ్ళా, మళ్ళీ ఇలా వచ్చింది. అలా దాదాపు ఒక 5 నిమిషాల్లో బాబాయ్ మనకి దారికి అడ్డం వస్తుంది, ఆపుతోంది తప్పితే మన జోలికి రావట్లేదు. గుర్తు చేస్తోంది అనుకోవచ్చు. అది అవి రికలెక్ట్ చేస్తున్నాయి, మీకు ఏదో చెప్పాలని సందేశం ఇవ్వాలని రికలెక్ట్ చేస్తున్నాయి అని. అది మనం గమనించుకుంటూ వెళ్ళాలి. అందుకని ఏంటంటే అట్లాగేదంటే శుభకరమైనటువంటి మంగళప్రదమైన పూలు కానీ పళ్ళు కానీ ఏమైనా తేటం కానీ పాలపిట్ట లాంటివి కనిపించడం కానీ శుభకరమైనవి కనిపిస్తే ఏంటంటే మంచిది. ఇట్లా విషపి పురుగులు గాని కళజరి గాని లేదా ఇంకోటి నల్లులు కూడా, నల్లులు మంచిది లేదు వస్తుంటే మా ఇంట్లో కూడా, అంటే దానివల్ల కీడు స్పష్టంగా తెలుస్తుంటుంది. మిడతలు గాని చిట్టువలు అంటారు, వైట్ ఫైర్స్ అంటారు, అలాంటివి కానీ ఏంటంటే అవి ఏంటంటే అశుభానికి కారణం, రాకూడదు. అది మనం గమనించుకుని ఏంటంటే ఇండికేషన్ గా తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఫ్లోర్స్ తో లేకపోతే వీటితో సంబంధం లేకుండా ఏలుగు పాములు అని అంటారు కదా, ఎర్త్ వామ్స్, అవి కూడా వస్తున్నాయి లోపల బాత్రూమ్స్ లోను ఉండటం, అవి పిల్లలు పెట్టడం బాత్రూమ్స్ లోనే ఉండటం. దీన్ని ఎలా అనుకోవచ్చు అండి? ఎర్త్ వామ్స్ యాక్చువల్ గా హార్మ్ఫుల్ కాదు. మీకేంటంటే అదే చెప్పేది, ఒక వ్యక్తి వీడు దుర్మార్గం పనులు చేసేవాడా లేకపోతే దైవారాధన చేసుకుంటూ నిత్యానుష్ఠానం చేస్తూ 10 మందికి మంచి మాటలు చెప్పేవాడా అనేది మనకి ఎదురైన ఇన్సిడెంట్ బట్టి ఎర్త్వామ్ యొక్క కల్చర్ ఏంటి, యాక్చువల్ గా గుల్లం చేస్తుంది, నేలని సారవంతం చేస్తుంది. అంటే ఎంత సారవంతం చేస్తుందంటే ఒక పలుగో పారాయసి దాని దేహాన్ని 2 ముక్కలుగా నరుకుదామని చూసినప్పటికీ కూడా మిగిలిన దేహంతో సారవంతమే చేస్తుంది తప్పితే వాడి మీద ప్రతీకారం తెచ్చుకోదు. మంచిదే అయితే పాపం. దాన్ని కూడా హార్మ్ చేయకూడదు. అందుకని ఏంటంటే మీరు ఏదైతే గనక శుభ లక్షణాలు ఉంటాయో అవి మనకి శుభకరము అని తీసుకోవాలి. దాని నేచర్ బట్టి మనుషులు కూడా అంతే, నేచురల్ గా అర్థం చేసుకోవచ్చు. మనకి ఎటువంటి మనుషులు కొత్తగా పరిచయం అవుతారో, కొత్తగా మన ఇంటికి అనుకోకుండా ఎవరెవరు వస్తున్నారని వాళ్ళ నేచర్ ని బట్టి మనకి శుభం మూమెంట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, కృతజ్ఞతలు. చాలా సంతోషం.